అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. మనం వాస్తులో ఈరోజు చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే ఆయాల ఫలితాలు. అంటే మనం ఆయాలు 8 రకాల ఆయాలని చెప్పుకున్నాం కదా గృహ నిర్మాణానికి. ఈ 8 రకాల ఆయాలలో కూడా ఏ ఆయంతో మనం ఇల్లు నిర్మించుకుంటే ఎలాంటి ఫలితం వస్తదనేది కూడా మనకి శాస్త్రంలో తెలియజేశారండి. అది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు 8 ఆయాలు. మనం ఆయాలు అనుకున్నాం కదా! 8 ఆయాలని చెప్పుకున్నాం కదా! ధ్వజాయము, ధూమ్రాయము, సింహాయము, శ్వానాయము, వృషభాయం, కరాయం, గజాయం, కాకాయం. అయితే ఏ ఆయంతో కట్టుకుంటే మన నూతన గృహానికి ఎలాంటి ఫలితం ఇస్తుందనేది ఇప్పుడు చూద్దాం. మనం ధ్వజాయంతో కట్టుకున్నాం అనుకోండి, ధనలాభాన్ని ఇస్తుంది. అలాగే నెక్స్టు ధూమ్రాయంతో కట్టుకున్నాం అనుకోండి, సంతాపాన్ని ఇస్తుంది. నెక్స్టు సింహాయంతో ఒక ఇల్లు నిర్మించుకున్నాం అనుకోండి, విశేషమైన భోగాలనిస్తుంది. అట్లాగే నెక్స్టు శ్వానాయంతో కట్టుకున్నాం అనుకోండి, మహా పాపాన్నిస్తుంది. నెక్స్టు వృషభాయంతో కట్టుకున్నాం అనుకోండి, ధన ధాన్య వృద్ధిని కలిగిస్తుంది. నెక్స్ట్ అలాగే కరాయంతో ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, స్త్రీ విరోధం. అట్లాగే నెక్స్టు గజాయంతో ఇల్లు నిర్మించుకున్నాం అనుకోండి, మంగళ కార్యాలలో విజయాన్నిస్తుంది. అంటే మనం ఒక మంచి పని చేయడానికి ఏ కార్యం మొదలుపెట్టినా కూడా అతనికి అన్ని కార్యాలలో విజయాన్ని ఇస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ కాకాయం. కాకాయంతో గృహాన్ని నిర్మించుకుంటే మరణాన్ని కలిగిస్తుందని శాస్త్రంలో చెప్పారనమాట. అందుకని చెప్పేసి మనం ఇల్లు నూతన గృహాన్ని నిర్మించుకునేటప్పుడు ఏ ఆయం మన పేరు బలం మీద ఏ ఆయం సెట్ అవుతుంది, ఏ ఆయం శత్రుస్థానం అవుతుంది, మనం క్రిందటి వీడియోలో కూడా చెప్పుకున్నాం. వర్గులు, ఆయాలు వాటి గురించి, ఆయాల ప్రాధాన్యత గురించి కూడా చెప్పుకున్నాము. మన పేరు బలం మీద ఏ ఆయం సెట్ అవుతుంది, మనకి ఏ ఆయం సెట్ అవ్వదు అని చెప్పేసి ఆయం అన్ని జాగ్రత్తగా అంశాలు పరిశీలించుకొని ఆయాన్ని కట్టి గృహం నిర్మించుకుంటే మనకి చాలా మంచిదండి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఈ 8 ఆయాలలో కూడా ధ్వజాయము, సింహాయము, వృషభాయము, గజాయం ఈ 4 ఆయాలు చాలా మంచివండి. అందుకని చెప్పేసి ఈ 4 ఆయాలలో కూడా మన పేరు బలం మీదకి ఏ ఆయం సెట్ అవుతుంది, ఏ ఆయము వర్గు ప్రకారం మన పేరు అంటే ఆ పేరులో మొదటి అక్షరం ఏ వర్గులోకి వచ్చింది అంటే దానికి శత్రుస్థానం ఏ ఆయమైంది, ఇవన్నీ చూసుకొని మనకి ఏ ఆయం అయితే సెట్ అవుతుంది అనేది చూసుకొని కూడా మన పేరు బలం మీద ఏ ఆయం సెట్ అవుతుంది అనేది చూసుకొని మనం ఆయం గట్టి గృహాన్ని నిర్మించుకుంటే మనకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి శాస్త్రంలో తెలియజేశారనమాట. అందుకని మనం జాగ్రత్తగా గృహ నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు జాగ్రత్తగా తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని మన ఆయం కట్టి ఇల్లు నిర్మించుకుంటే అంతా ఇంట్లో ఉన్న వ్యక్తికి మేలు జరుగుతుందని శాస్త్రం తెలియజేసింది అనమాట. నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా చాలా 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 టాపిక్లు ఉన్నాయి. ఒక్కో టాపిక్తో మళ్ళీ మనం ఒక వీడియోలో కలుస్తూనే ఉందామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.